ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబాలు, ప్రభువుకి స్తోత్రం. మీ కొరకు మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు దయాళుడు, దేని కాలమందు అది దేవుడు చక్కగా జరిగిస్తున్నాడు. దేవుడు అన్ని మేలు కొరకు జరిగిస్తాడు. మిమ్మలను పిలిచినవాడు నమ్మదగినవాడు. ప్రియులారా, 139 కోట్ల మంది కలిగిన విశాలమైన దేశములో మీరెక్కడ ఉన్నా భాగ్యవంతులు. ఎందుకంటే యేసయ్యను మీరు ఎరిగి ఉన్నారు కదా. మీరు ధన్యులు. ప్రభువునందు సంతోషంగా ఉండండి. ఈ రోజుకు సంబంధించిన మాట ఏమిటి తెలుసా? నాతో కలిసి బైబిల్ తెరచి చదవాలి. మీరే కదా స్క్రీన్లో చూపిస్తారు వాక్యం అని అలా అనొద్దు, సరేనా? బైబిల్ని త్రిప్పండి. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. 1 యోహాను 2:27. ఆ అభిషేకము సమస్తమును గూర్చి మీకు బోధించును, అది సత్యమై ఉన్నది, అబద్ధము కాదు. ఆ అభిషేకము మీకు బోధించిన ప్రకారము మీరు నిలిచియుందురు, ఆయన యందు నిలిచియుందురు. ఆ మాట నన్ను అధికముగా తాకింది. ఇప్పుడు మీ హృదయాన్ని తాకుతుందని నేను నమ్ముచున్నాను. నిలిచి ఉండవలసింది చాలా అవసరం క్రైస్తవ జీవితంలో. నిలిచి ఉండడం నిలువలేనిది. కాలములు, పరిస్థితులు అన్నీ అస్థిరమైనవి. కానీ ఒకసారి మీరు రక్షింపబడి యేసయ్యను అంగీకరించి పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని ప్రభువులోనికి వచ్చిన తరువాత మిమ్ములను సాతానుడు ఏదో ఒక రీతిగా ఆయన ప్రేమలో నుండి, ఆయన యొక్క కవరేజ్లో నుండి మిమ్మలను ఎలాగైనా వేరు చెయ్యాలని ఏదో ఒక రీతిగా ఏదో ఒక కార్యమును తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు తంత్రగొండి. అలాగైతే మీరేం చేయాలంటే, మీరు ఆయన చేత పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది. అభిషేకం ఉంది కదా మీలో. ఏ పరిస్థితులలో పరిశుద్ధాత్ముడు మీలోనే ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థించి, వాక్యం సెలవిస్తుంది కదా, మీరు ఆయన ద్వారా పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది, మీకు ఎవరు బోధింపనక్కర్లేదు. ఆ అభిషేకము మీకు బోధించుచున్నది, అది సత్యమే, అబద్ధము కాదు. ఆ సత్య వాక్కులను చదివి ప్రభువా, ఏ పరిస్థితులలోనైనా నేను నిలిచి ఉండాలయ్యా, ఎటువంటి పరిస్థితులలోనైనా నేను నిలిచి ఉంటానయ్యా, నిలిస్తేనే ఫలించటానికి వీలవుతుంది. యోహాను 15 జ్ఞాపకం ఉంది కదా. అలాగైతే ఈ దినాలలో నేను ఫలించేటువంటి విశ్వాసిగా మారబోతున్నాను. నన్ను ఏ విధమైనటువంటి లోకము, స్నేహము, లోక సంబంధమైన కార్యాలు, పోరాటము ప్రభు యొద్ద నుంచి నన్ను వేరు చేయలేవు. విశ్వాసముతో ఆమేన్. నేను నిలిచి ఇండుటకు పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేస్తాడు. మీరు నిలిచి ఇండుటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఏ సమస్య మీ తల మీద పెట్టి మీ తల మీద మిమ్మలను కృంగదీస్తుంది, హృదయమును నలిచివేస్తుంది, ఈ సమయమున స్తోత్రం చెల్లించి నాతో కలిసి ప్రార్థించండి. చూడండి, ఈ దినము ముగించి రాత్రి పడుకునే ముందు చూడండి, ఒక గొప్ప సమాధానంతో మీరు ఉంటారు. దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డలను నిలిచి ఉండకుండునట్లు పలు విధములైనటువంటి తప్పుడు తలంపులను, అవిశ్వాసపు తలంపులను, గతకాలపు ఓటములను చూపించి మీ బిడ్డలను కలవరపరచేటువంటి వాటిని నీవు కలవరపరచి, ఇప్పుడే ఒక నూతన అభిషేకమును మీ బిడ్డల మీద కుమ్మరించి మీ బిడ్డలు ఇంకను నిలిచి ఇంటుటకు సహాయము చెయ్యండి. ప్రభువా, వాక్యము చదవడము, అభిషేకము రెండు కలిసి పని చెయ్యాలి. ఆమెన్. మీ బిడ్డలు దేవుని వాక్యము చేత, అభిషేకము చేత నింపబడాలి. నేటికి సంబంధించిన కృప ఇప్పుడే దయచేయండి. ఇప్పుడే ఇచ్చారయ్యా, స్తోత్రం. ప్రభువా, ప్రతి గృహాలలో ఉన్న కుటుంబములు, బిడ్డలు అందరూ ప్రభువులో నిలిచి ఉండాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువును స్తుతించండి ప్రియులారా. ధైర్యంగా ఉండండి. మీరు నిలిచి ఇందురు, ఫలించెదరు. ఈ సత్యమును ఈరోజు ఎంతమందికి మీరు పంపించబోతున్నారు? షేర్ చేసి ఆ కమెంట్ సెషన్లో ఇంతమందికి నేను పంపించానని సంతోషముగా నాకు తెలియపరచండి. హిందీ భాషలో వినేవారి కొరకు మీరు ప్రార్థించండి. తమిళ ప్రజలు, మన తమిళ మాట మాట్లాడేటువంటి వారు, అవును, హిందీ మాట్లాడేటువంటి ప్రజల కొరకు అధికముగా ప్రార్థించండి. వారు ప్రభువులోనికి రావాలి. ప్రభు నామం మహిమపరచబడును. గాడ్ బ్లెస్ యూ.
దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.